ఆర్డినెన్స్ ఇచ్చేసినాం పోన్రి అని ఇంకోసారి అన్నారు. నాలుగోసారి ఆర్డినెన్స్ కాదు, బిల్లు కాదు, రాజ్యాంగ సవరణ కాదు, మేము జీవో ఇచ్చినాం, జీవోతో అయిపోయింది పో అని జీవో ఇచ్చినాం అన్నారు. ఇక ఆఖరికి ఏం చేశారు మరి? ఇవన్నీ కాదు, పార్టీ పరంగానే రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పార్టీతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కి నిన్న సాయంత్రం కొత్తగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు ఏమిచ్చిండ్రల్లా 42% అని చెప్పి 160 కోట్లు ఖర్చు పెట్టి రాహుల్ గాంధీ శుభాషు ఇంతకంటే గొప్ప కార్యక్రమం లేదు అని రాహుల్ గాంధీ బీహార్లో డబ్బగొట్టి ఇచ్చేసిన 42% రిజర్వేషన్లని కాకమ్మ కథలు చెప్పి ఆఖరికి నిన్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఏం చేసిండ్రల్లా? ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24% రిజర్వేషన్లను తగ్గించి 17% చేసింది. ఇవాళ ఎక్కడ 42 చెప్పింది, ఇచ్చిందేమో 17%. ఇంతకంటే అన్యాయం బలహీన వర్గాలకు నాకు తెలిసి భారతదేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అంటే అప్పుడే తెలంగాణలో సామెత ఉంటుంది, వెనకటికి ఎవడో కొండంత రాగం తీసి ఆఖరికి గాడిది పాట వాడిండట. ఒక గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. 42% రిజర్వేషన్ అని చెప్పి కేసీఆర్ అన్యాయం చేసిండని చెప్పి తప్పుడు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అష్టవంకర మాటలు మాట్లాడి ఆఖరికి నిన్న నువ్వు తీసుకొచ్చిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో 17% మాత్రమే బీసీలను పరిమితం చేసిన ద్రోహి రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణలోని బలహీన వర్గాల మేధావులు, బలహీన వర్గాల సోదరులు సోదరిమణులు 42% అని మాట ఇచ్చి ప్రభుత్వ కాంట్రాక్టులలో ఇస్తా, విద్యలో ఇస్తా, ఉద్యోగాలలో ఇస్తా, అట్లాగే రాజకీయంగా వాటా ఇస్తా, 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా, సంవత్సరానికి 20,000 కోట్లు మీకు బడ్జెట్లోనే పెడతా అని నమ్మించి తడి గుడ్డతోని గొంతు కోసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏం చేయాలో మీరే నిర్ణయించాలని చెప్పి కూడా నేను తెలంగాణలోని బలహీన వర్గాల మా బిడ్డలకు, మా అన్నదమ్ములకు నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్టీ పరంగానే జరగదు సర్పంచ్ ఎలక్షన్. ఇలా బీ ఫారం ఇచ్చేది లేదు, కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు. మరి అసలు ఎలక్షన్లనట సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ కొన్ని మండలాల్లో బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసిన దుర్మార్గులు ఇప్పుడే పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఏ మండలం అది నువ్వు చెప్పింది? నర్మెట్ట మండలం జనగామ 17 సర్పంచ్ 17 గ్రామ పంచాయతీలుంటే ఒక్కటి బీసీ రిజర్వేషన్. ఇంకా కొన్ని మండలాలు నా దగ్గర నా కాన్స్టిట్యున్సీలో వీర్నపల్లి అనే మండలం ఉంటుంది. మొత్తంగా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. మొత్తం మండలంలో ఒక్కటి రిజర్వేషన్ లేదు. మొత్తం తెలంగాణలో చాలా మండలాల్లో బీసీ రిజర్వేషన్ లేకుండా చేసి ఇలా మొత్తం 32 జిల్లాలు ఉండే తెలంగాణలో 23% 24% గతంలో ఉంటే ఈరోజు దాన్ని 17%కి తగ్గించి బీసీల సంఖ్య తగ్గించి సర్వే చేసి ఇవాళ రిజర్వేషన్లు తగ్గించి సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నేను చీరిచ్చినా చీర కట్టుకోండి కాంగ్రెస్ కోటేయినరట. అంటే నువ్వు 1,00,000 మందిని కోటీశ్వరులు చేస్తా అన్నది మర్చిపోవాలి. నెలకు ఇస్తానన్న 2,500 మర్చిపోవాలి. నువ్వు చేసిన మోసాలు మర్చిపోవాలి. నీ 6 గ్యారంటీలు మర్చిపోవాలి. నువ్వు ఇచ్చిన చీర కట్టుకొని నీకు ఓటేయాలని చెప్పి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మరి మళ్ళొక్కసారి తడిగుడ్డతోని గొంతు కోసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్దామా లేదా? బలహీన వర్గాల ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా. సరే కొట్లాడుతున్నాం, ప్రభుత్వం మీద అడుగడుగున నిలదీస్తున్నాం, ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాం. ముఖ్యమంత్రిని మొన్న జూబ్లీ హిల్స్ లో గల్లీ తిరిగేటట్టు ఉరికిచ్చినామా లేదా? మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. గల్లీ ముఖ్యమంత్రి ఆఖరికి దిగజారిపోయి ఒక ఉప ఎన్నికల్లో వారం రోజులు తిరిగిండు. యూసుఫ్ కూడా పాదయాత్ర చేసిండు. గట్లాంటి పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఓట్లు ఆఖరికి కొనుక్కొని గెలిచిండు. సరే ఒక సీటు పర్వాలేదు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ నాయకులారా, ఈ ద్రోహం ఈ మోసం ఎల్లకాలం నడవది. కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తితో, కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచిన మా విద్యార్థుల త్యాగ నిరతితో, మా ఉద్యోగుల చూపెట్టిన బాటలో, మా జర్నలిస్టులు చూపెట్టిన బాటలో, మా తెలంగాణ న్యాయవాదులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చూపెట్టిన బాటలో కలిసి మళ్ళీ ఒక్కసారి దీక్షా దివస్ స్ఫూర్తిగా కదం తొక్కుతాం. ఏ ఓరుగల్లునైతే నువ్వు అవమానిస్తున్నావో, ఏ ఓరుగల్లుకు ప్రతీకగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని ఇవాళ తెలంగాణ రాజముద్రలకెళ్ళి నువ్వు తీసేస్తున్నావో అదే ఓరుగల్లు నుంచే ప్రతిఘటన ప్రారంభమవుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గోరీ కట్టే దిశగా
పోరాటం నడుస్తుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక బీసీలకే కాదు ఈ ప్రభుత్వం మోసం చేసింది, తెలంగాణలోని సబ్బండ వర్గాలకు మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మిమ్మల్ని నేను కోరేది, కేసీఆర్ గారి స్ఫూర్తిని అందిపుచ్చుకుందాం. కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని సర్పంచ్ ఎన్నికైతేనేమి, ఎంపీటీసీ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి, ఏ ఎలక్షన్ వస్తేనేమి కలిసికట్టుగా కదం దొక్కుదాం. ఒక్కొక్క నాయకుడు, ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క సోదరుడు, ఒక్కొక్క సోదరి, ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ఇప్పుడు మనం ఒక్కసారి యాద్ చేసుకోండి, మనం ఒక్కరోజు ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 3 అవుతుందా? 3 కొడితేనే ఆకలి అవుతుందా అన్నం తినకపోతే? మరి కేసీఆర్ గారు 11 రోజులు అన్నం తినకుండా, మంచీలు తాగకుండా, మన కోసం తెలంగాణ కోసం ఒక్క పూటకే మనకు ఆగమైతే 11 రోజులు